లోకాన్ని ప్రేమించినటువంటి దేవుడు ఈ భూలోకానికి వచ్చారు కుమారునిగా. ఎందుకు రావడం జరిగింది అంటే, మనుష్యులు చేసిన పాపానికి వెల చెల్లించటానికి. ఎందుకు చెల్లించాలి అంటే, ఆ మనిషిని కాపాడటానికి. మనకి పల్లెటూరు కాబట్టి కొన్ని విషయాలు తెలుసు. ఇదివరకు ఒక గేదె కానీ ఒక ఎద్దు కానీ ఎవరి చేలోనైనా పడిందనుకోండి, అప్పుడేం చేస్తారు? ఆ గేదెని ఆ ఎద్దుని ఏం చేసేవాళ్ళు? మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఇప్పుడు మరి కనిపించట్లా అలాంటి పరిస్థితి. దాన్ని ఒక దొడ్డులో పెట్టేవాళ్ళు. దాన్ని ఏమనేవాళ్ళు? ఇదివరకు బందుల దొడ్డి అనేవాళ్ళు. అందులో పెట్టిన తర్వాత ఎవరిదైతే ఆ గేదె ఉందో, ఆ ఆవైతే గేదైతే ఎద్దైతే ఏదైతే ఉందో, ఆ యజమాని వెళ్ళి ఆ ఎద్దుకి ఆ గేదెకి ఆ ఆవుకి కొంత డబ్బు చెల్లించేవాళ్ళు. ఎందుకు చెల్లిస్తున్నాడు? అది తప్పు చేసింది కదా, అది తప్పు చేసింది. దాన్ని ఒక దొడ్డిలో పెట్టాడు, కట్టెవేశారు. దాని పరిస్థితి ఏంటంటే, ఎంతకాలమైనా ఇంకా ఆ దొడ్డిలో అలా ఉండిపోవాలి. ఎవరు విడిపించకపోతే అంతే దాని పని. ఎవరు విడిపించాలి అంటే, దాని వెల చెల్లించగలిగిన వాళ్ళు, చెల్లించాలి అనుకునే వాళ్ళు దాన్ని విడిపించాలి. ఎవరు చెల్లించాలనుకుంటారు? ఆ ఎద్దు నా సొంతము అనుకున్న వాళ్ళు మాత్రమే దాని వెల చెల్లించటానికి ఇష్టపడతారు. వాళ్ళు వీళ్ళు దారైపోయేవాళ్ళు చూడొచ్చుగాక, దాన్ని గమనించవచ్చు, కానీ ఎవరు పట్టించుకోరు. కేవలం దాని యజమానుడు మాత్రమే దానికి వెల చెల్లించి దాన్ని విడిపించుకు తీసుకొస్తాడు. లేకపోతే అది అలాగే ఉంటే బహుశా విడిపించకపోతే చచ్చిపోతుందేమో. వెల చెల్లిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే, దాన్ని విడిపించటం కోసం, ఆ కష్టకాలము నుండి ఆ ఎద్దుని లేదా ఆ గేదెను విడిపించటం కోసం వెల చెల్లిస్తున్నారు. ఈ వెల ఎంత? ఈ వెల ఎంత చెల్లించగలమా? బంగారం బ్యాంకులో పెడతారు ఒక్కోసారి. పెట్టిన తర్వాత కొంతకాలము దాన్ని విడిపించలేరు వాళ్ళు. విడిపించరు అనుకుందాం, వీలు పడలేదు అనుకుందాం. కొంతకాలమైన తర్వాత వెళ్ళి అడిగితే, దీనికి ఎంత చెల్లిస్తే మాకు అది వెనక్కి ఇస్తావు అనుకుంటే, అంటే వాళ్ళు చెబుతారు, ఇంత చెల్లిస్తే కానీ నీకు ఈ బంగారం వెనక్కి ఇవ్వము. అప్పుడు వాళ్ళు, నేనింత చెల్లించలేను కాబట్టి నా వల్ల అవ్వదు అని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, అది ఎక్కువ అని అనుకుంటే. ఇంత నేను చెల్లించలేను అనుకున్నప్పుడు దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. చెల్లించగలను అనుకుంటే చెల్లించి తెచ్చుకోవచ్చు. ఇది నా వల్ల కాదు అనుకుంటే దాని గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు అతను. అంటే దీని అర్థం ఏంటంటే,
దాన్ని విడిపించాలనే కోరిక ఉండొచ్చు, కానీ చెల్లించే కెపాసిటీ కూడా ఉండాలి అతనికి. ఎందుకంటే దాని భారము పెరిగిపోయింది, దాని వడ్డీ పెరిగిపోయింది, తెచ్చుకోలేని స్థితి వచ్చేసింది. అట్లనే మానవ జాతి పాపము అంతకంతకు ప్రజ్వరిల్లింది, విపరీతమైపోయింది. కొంతమంది వచ్చారు ఆ పాపము నుండి విడిపించాలని, వల్ల కాల ఆ వెల కట్టలేకపోయారు, లేకపోతే వారిని సరైన దారిలోనికి తెచ్చుకోలేకపోయారు, ఆ పాపము నుండి విడిపించలేకపోయారు. అంత శక్తి వారి దగ్గర లేకపోయింది. కాబట్టి వీరందరినీ ఆ పాపము నుండి విడిపించటానికి ఖచ్చితంగా నేనే వెళ్ళాలి అని తలంచిన దేవుడు ఈ భూలోకానికి వచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వచ్చి ఆ వెల చెల్లించారు. ఎవరి కోసం అంటే ప్రజలందరి కోసం. ప్రజలందరి కోసం, ఈ భూలోకములో పుట్టబోయే ప్రతి ఒక్కరి కోసం వెల ఆయన ముందుగానే చెల్లించారు. అందరినీ విడిపించారు. ఏ పాపము నుండి విడిపించారు అంటే, ఇంతకీ ఏ పాపము నుండి విడిపించారు ఆయన? ఏ పాపము నుండి విడిపించారు? ఏంటి అసలు ఆ పాపము అంటే, దేవుని మాట వినకపోవటమే పాపం. ఆయన చెప్పిన ఆజ్ఞను అతిక్రమించారు, అదే పాపమైపోయింది. ప్రత్యేకించి పాపమంటూ ఏదో ఉంది అని మనం చెప్పుకోవలసిన అవసరం లేదు. దేవుడు ఏదైనా ఇది చేయి అని చెప్పినప్పుడు మనము చేయకపోవటమే పాపం. ఆయన ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. ఆయన ఆజ్ఞ ఎప్పుడు అతిక్రమిస్తాము మనము? దేవుడు చెప్పిన మాట కాదనే రోజు మన జీవితంలో ఎప్పుడు వస్తుంది? ఆదాము గారిని తయారు చేసిన తర్వాత నెక్స్ట్ మార్నింగే వచ్చేసాడా సాతాను? దేవుడట ప్రతి సాయంత్ర సమయమందు వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడట. ఎంతకాలం ఇలా జరిగింది అన్నది బైబిల్లో ఖచ్చితంగా వ్రాయలేదు, కానీ చాలా కాలము వాళ్ళు అలా ఉన్నారు. అప్పుడు దేవుడు ఏమైతే చెప్పారో అది చక్కగా జరిగిస్తూ ఉన్నారు. దేవుడు చక్కగా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, సంతోషంగా జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఒక రోజు వచ్చింది, మేము మా జీవితాన్ని కోల్పోబోతున్నాం అన్న సంగతి వారికి తెలియలేదు. తెలియకుండానే వచ్చింది ఒకరోజు. ఈ విశిష్టమైనటువంటి విలువైన స్థితిని నేను కోల్పోబోతున్నానన్న సంగతి వారికి తెలియదు. ఇలాగే బ్రతుకుతామని అనుకుంటున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తిని ఉపయోగించుకొని వచ్చాడు. ఎవరి మాట అయితే బాగా వింటారో వాళ్ళ ద్వారా వస్తాడు సాతాను. అప్పట్లో ఆ అపవాది చాలా తెలివైనది అనిపించుకున్నటువంటి, బాగా మాటకారి, బాగా మాట్లాడుతుంది. వాడు గనక మాట్లాడాడంటే దెబ్బకు పడిపోతారు రబ్బాయి అని అంటారు, చూసారా కొంతమంది. అట్లాంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు ఆ సాతాను గాడు. అదే ఆ పాము. దాని ద్వారా మాట్లాడాడు వాడు. దేవుని మాట ఆ రోజున ధిక్కరించారు. ఆ ఆజ్ఞను కాదని వద్దన్న పని చేశారు. గమనించండి, నీవైనా నేనైనా మనమైనా ఈ లోకములో ఎవరైనా దేవుని మాట ధిక్కరిస్తున్నారు అంటే ఖచ్చితంగా వారిలో సాతాను ప్రవేశించింది. సాతాను ప్రవేశించకపోతే దేవుని మాట ధిక్కరించే స్థితి ఏ మనిషికి రాదు. ఒక మనిషి సాతాను మాట విన్న రోజునే
దేవుని మాట ధిక్కరిస్తాడు. దేవుని మాట ధిక్కరించే స్థితి అతనికి వచ్చిందంటే ఖచ్చితంగా వాడు సాతాను పరమైపోయాడు. వాడు అదే జరిగింది. సాతాను మాట వినేశాడు, సాతాన్ని నమ్మాడు, ఆటోమేటిక్గా దేవునికి దూరం అయిపోయాడు. అలా చేసిన పాపాన్ని, దేవునికి విరోధంగా చేసిన పాపాన్ని పరిహరించటానికి ఈ లోకంలో ఎవరూ పనికి రాలేకపోయారు. దేవుడే స్వయంగా వచ్చి అందరి కోసం మూల్యాన్ని చెల్లించి ఒక దారి ఏర్పాటు చేశారు. ఇదిగో, ఇక నుండి మీరు ఈ మార్గములో జాగ్రత్తగా నడిస్తే నన్ను చేరుకుంటారు, నా రాజ్యములో నిరంతరము జీవిస్తారని చెప్పి ఆ కార్యాన్ని నెరవేర్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన ముందు ఉంచినటువంటి ఆ మార్గమే రక్షణ మార్గం. ఆ రక్షణ మార్గములో మనము ప్రవేశించాలి. మార్గం ఉంది, ఆ మార్గం పేరు రక్షణ మార్గం. అంటే కాపుదల ఇచ్చే మార్గం. అందులోకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే సాతాను పరం కాకుండా, సాతాను మాటకు మనం దొరకకుండా, సాతాను పనులు మనము చేయకుండా ఉండాలంటే దేవుని భద్రతలోకి మనం వెళ్ళిపోవాలి. ఎప్పుడు వెళతాం దేవుని భద్రతలోనికి అని అంటే ఒక్క మాట చెప్పారు యేసయ్య, మీరు నా వాక్యాన్ని విని ఆ వాక్యమందు విశ్వసించి నన్ను నమ్మి బాప్తిస్మము పొందుకోవాలి. ఎవరైతే నమ్మి బాప్తిస్మము పొందుకుంటారో వారు రక్షించబడతారు. రక్షించబడటం అంటే అర్థం మోక్షానికి వెళ్ళటం మాత్రం కానే కాదు. రక్షించబడటం అంటే అర్థం నిత్యరాజ్యంలోనికి ప్రవేశిస్తారని కాదు. రక్షించబడతారు అంటే అర్థం ఏంటంటే వారు ఆ రక్షణ మార్గములోనికి వస్తారు. వారికి నా భద్రత ఇస్తాను, వారిని ఎవరూ ముట్టుకోలేరు. ఇంకా వాడంతట వాడు మళ్ళీ అందులో నుండి బయటికి వెళ్ళిపోతే తప్ప ఆ మార్గములో ఉన్నంత వరకు మనిషి కాదు కదా, దెయ్యం కాదు కదా, సాతాను కాదు కదా, ఏ శక్తి కూడా ఆ వ్యక్తిని ఇంకా ముట్టలేదు. ఆ మార్గములో జాగ్రత్తగా నడవాలి. మార్గము, సత్యము, జీవము. ఆ మార్గములో నిజాయితీగా నడవాలి. అప్పుడు జీవములోనికి ప్రవేశిస్తాడు. అది దేవుడు చెప్పినటువంటి మాట, ఆయన ఇచ్చినటువంటి రక్షణ భాగ్యం. ఆ రక్షణ మార్గములోనికి ప్రవేశించాలంటే ప్రతి మనిషి ఒక పని చేయాలి. ఏంటంటే ఖచ్చితంగా దేవుని మందిరములోనికి రావాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన్ని నమ్మి మారు మనస్సు పొందాలి. ఏంటి మారు మనస్సు అంటే, దేవా నేను సాతాన్ని నమ్మా, ఇక నమ్మను, మిమ్మల్ని నమ్ముతా, ఎట్టి పరిస్థితుల్లో వాడి జోలు తీయను, వాడి దగ్గరకు పోను, మీరు ఏది చెబితే అది చేస్తాను, మీరు ఏ మాట చెబితే దాన్ని పాటిస్తానని చెప్పటమే రక్షణ పొందుకోవటం, దేవుని మార్గములోనికి రావడం. ఒక్క మాట చెబితే ఆ మార్గములో మనము ప్రవేశిస్తాం. అక్కడుండి జాగ్రత్తగా నడవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా నడుస్తూ ఉంటే ప్రతిరోజు నీ జీవితానికి కావలసిన ప్రతి మాటను దేవుడు అనుగ్రహిస్తారు. ఆ మాట ప్రకారము జీవిస్తూ 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 వెళితే చివరికి మనము చేరుకునేది ఖచ్చితంగా ఆ నిత్యరాజ్యములోనే. అందుకని దేవుడే యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ లోకములో ప్రవేశించి కావలసిన కార్యాన్ని నెరవేర్చారు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు వీరందరూ నా బిడ్డలే, అందరూ నా బిడ్డలే. గమనించండి, ఒక తల్లికి 4 పిల్లలు ఉంటే, లేకపోతే 2 పిల్లలు ఉంటే, ఒకడు చక్కగా మంచిగా వేసిన బట్టలు వేసినట్టే ఆడుకుంటున్నాడు ఇంట్లో. బయటికి వెళ్ళింది తల్లి, వచ్చేటప్పటికి ఒకడేం చేశాడంటే చక్కగా తను వేసినటువంటి చక్కని బట్టలు చక్కగా అలాగే ఉంచుకుని మంచిగా ఆడుకుంటున్నాడు.
ఒకడేం చేశాడు, వాడికి కూడా మంచి బట్టలు వేసింది. వాడు ఆ బట్టలతో పక్కన డ్రైనేజీ ఉంటే దాంట్లో కూర్చొని ఆటలాడుతున్నాడు. ఒకడేమో ఇంట్లో కూర్చొని ఆటలాడుతూ ఉన్నాడు. ఇంకొకడు ఎక్కడున్నాడయ్యా అని చూస్తే వాడు డ్రైనేజీలో కూర్చొని ఆటలాడుతూ ఉన్నాడు. ఆ తల్లి ఎవరి దగ్గరికి వెళుద్ది? ముందు ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఇంట్లో కూర్చుని చక్కగా ఉన్నవాడి దగ్గరికి వెళ్తుందా? డ్రైనేజీలో కూర్చుని ఆటాడాడో లేకపోతే ఏడుస్తున్నాడో అక్కడ కూర్చుని వాడు ఎవరి దగ్గరికి వెళుతుంది? దేవుడు కూడా అంతే. దేవుడు పరలోకము నుండి భూలోకానికి వచ్చిన యేసయ్య బాగానే ఉన్నారు అనుకున్న వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఎవరైతే బాగాలేదో, ఎవరైతే అన్యాయం అయ్యారో, ఎవరైతే బాధలు పడుతున్నారో, ఎవరైతే సాతాను బంధకాల్లో ఉన్నారో వారి దగ్గరికే వెళ్ళినట్టు మనం చూస్తాం. వారితోనే సంచరించినట్లు మనం చూస్తాం. వారితోనే మాట్లాడినట్లు మనం చూస్తాం. ఎందుకంటే ఆయన వచ్చిందే అందుకోసం. ఎవరైతే అపవిత్రతలో కొట్టు మిట్టాడుతున్నారో, బాధలు పడుతూ ఉన్నారో, వేధించబడుతున్నారో, వేదన పడుతున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా కాపాడటానికి వచ్చిన యేసయ్య వారితోనే ఎక్కువ కాలం గడిపారు. అలా గడుపుతూ మనము లూకాసు సువార్తలో మరొకసారి 15వ అధ్యాయం చూడండి. ఇప్పుడు మొదటి వచనం చూడండి. అలా వారితో చక్కగా మాట్లాడుతూ సంభాషిస్తూ వారితో కూడా భోజనం కూడా చేస్తున్నారట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవండి ఆ మాట. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళు వీళ్ళు పాపులు సుంకరులు వాళ్ళు వస్తూ ఉండగా అన్ని రకాల మనుషులు యేసే దగ్గరకు వస్తూ ఉంటే వీళ్ళు కూడా వస్తున్నారు. ఎవరు? పరిసయ్యులు శాస్త్రులను అది చూచి ఏమంటున్నారు? ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకున్నారు. అంటరానితనం ఏదో ఇప్పుడప్పుడు వచ్చింది అది అనుకుంటా ఉంటారు. కానీ ఏ భూమి పుట్టినప్పటి నుంచి ఉందండి. ఇది భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. అంటరానితనం అంటే ఏంటి? అంటరానితనం అంటే ఏంటి? ఒకడంటే ఒకడికి గిట్టకపోవటమే. మనకు ఒక వ్యక్తి అంటే ఇష్టం లేకపోతే వాడిని బయటికి పంపిస్తారు కదా. ఒక వ్యక్తి అంటే ఇష్టం లేకపోతే ఇంట్లోకి తీసుకుంటామా మనం? గేటు దగ్గర ఒక నలుగురు వచ్చి నిలబడ్డారు, ఒక 10 మంది వచ్చి నిలబడ్డారు, లేకపోతే ఒక 100 మంది వచ్చి నిలబడ్డారు. అందులో ఒక 20 మంది చక్కగా సూట్ వేసుకొచ్చారు, బ్రహ్మాండంగా వచ్చారు. ఒక 50 మంది సరైన బట్టలు లేక చిరిగిపోయిన బట్టలు పిచ్చి పిచ్చిగా వచ్చారు. ఇంకెంతమంది మిగిలారు? ఆ మిగిలిన వాడు అనుకుందాం. ఆ 30 మంది ఏం చేశారు? ఎలాంటి వాళ్ళు వచ్చారు? అటు ఇటు కాకుండా వాళ్ళు వచ్చారు అనుకుందాం. ముందు మనము ఎవరిని ఆహ్వానిస్తాం? వాళ్ళు ఎవరో తెలియదు మనకు. 100 మంది కూడా ఎవరిని లోపలికి రమ్మంటాం? రండి సార్ రండి సార్ రండి సార్ అని ఎవరిని అంటారు? అది కామన్ అండి, సహజం. అది వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి కుర్చీలు వేస్తారు. కావాలంటే సరిగా బట్టలు లేకపోతే వాళ్ళని అక్కడే పెట్టి ఏంటయ్యా ఎందుకు వచ్చారు, సరే వెళ్ళండి ఇక్కడ నుంచి ఖచ్చితంగా అంటారు. తీసుకొస్తారా? మీరందరూ చెప్పండి. లోపల తీసుకొచ్చి కూర్చోబెడతారా? మార్పు అన్నది కావాలి ప్రతి మనిషికి. అంటే ఎవరికి వారే మారాలి, కానీ ఎవరో వచ్చి మార్చడం అన్నది చాలా కష్టమైన పని. చెబుతారు మారండి అని, చెబుతారు మీరు మారాలి, ఇలా జీవించండి ఇలా జీవించండి అని. అటు వాళ్ళందరినీ తోసివేసినప్పుడు ఎవరో ఒక ఆయన చూసి వాళ్ళనేమో లోపల తీసుకున్నారు, వీళ్ళనేమో బయటికి పంపించేశారు, కారణం ఏంటి అని వారిని దగ్గరకు తీసుకుని చేరదీసేవాళ్ళు ఉండొచ్చు. లేకపోతే
మన దగ్గరికే వచ్చారు కాబట్టి, అరే వీళ్ళు బాగున్నారు, చక్కగా నీట్గా తయారై వచ్చారు, సూట్ వేసుకున్నారు, బూట్ వేసుకున్నారు, వాళ్ళందరూ ఏంటి అలా ఉన్నారు అంత అన్యాయంగా, అయ్యా ఏంటి ఎలా ఉన్నారు, ఎందుకు వచ్చారు మీరు, సరే రండి మీరు కూడా, అయ్యా మీరు అటు కూర్చోండి, అయ్యా మీరు ఇటు రండి, ఏం కావాలి మీకు, అయ్యా మాకు కట్టుకోవటానికి కూడా బట్టలు లేవయ్యా, తినడానికి సరిగా తిండి లేదయ్యా, మేము అందుకే ఇలా ఉన్నాము, ఏదో మీరు సహాయం చేస్తారని వచ్చాము అని అన్నారు అనుకుందాం. ఎవరైతే ఇక్కడ ఉన్నాడో యజమాని మంచి వ్యక్తి అయితే, అయ్యో వాళ్ళు బాగానే ఉన్నారు, మంచి బట్టలు వేసుకున్నారు, మంచి స్థితిలో ఉన్నారు, వీళ్ళు పాపం అన్యాయంగా బ్రతుకుతున్నారని, రండి వీళ్ళందరికీ త్వరగా తమ పనివారిని పిలిపించి చేయండి, డ్రెస్ చేంజ్ చేయండి, స్నానాలు చేయించండి, క్రాపులు వేయించండి, శుభ్రంగా తయారు చేయించండి, వాళ్ళని సూట్లు తీసుకురండి, వేయండి అన్నాడు అనుకోండి. వీళ్ళకి వాళ్ళకి ఏమైనా తేడా కనపడుతుందా? వీళ్ళకి వాళ్ళకి ఏమైనా తేడా కనిపిస్తుందా? తయారైన తర్వాత వీళ్ళు అనుకోవచ్చు, మేము ఇంత సూట్ వేసుకుని, ఇంత చక్కగా టక్ చేసుకుని, ఇంత మంచిగా వచ్చి వీని దగ్గరకు వస్తే మమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళ చుట్టూ తిరుగుతాడేంటి, వాళ్ళని శుభ్రం చేయమంటాడేంటి, వాళ్ళకి సూటు పోటు ఏమంటాడేంటండి? గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలామంది నీతిమంతులుగా వాళ్ళని చూపించుకుంటున్నారు, కనబడుతున్నారు, బాగానే ఉన్నారు, కానీ కొంతమంది అన్యాయంగా ఉన్నారు. ఏమీ లేని స్థితిలో కష్టకాలములో ఉన్న వారిని చూసి, నేను కూడా మీ దగ్గరే ఉంటాను, నేను మిమ్మల్ని బాగు చేసుకుంటాను, ఇలా ఉన్నారేంటయ్యా, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని చక్కగా చేరదీసి వారికి ఒక జీవితాన్ని ఇచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేక మంది అనారోగ్యంతో ఆయన దగ్గరకు వచ్చి బాగు చేయించుకునే స్థితి లేక కన్నీరు విడిచి ఏడుస్తూ ఉంటే, నేనున్నాను నిన్ను బాగు చేస్తానని దగ్గరకు పిలిచి తాకి వారికి చక్కని స్వస్థతనిచ్చి తనవారిగా తన వెంట తిప్పుకుని తన ప్రక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెట్టినటువంటి బంగారు దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది అక్కడున్న మిగతా వారికి నచ్చలేదు. గమనించండి, ఆ 20 మందికే గనక అక్కడ ఉన్నటువంటి 50 మందో లేకపోతే 70 మందో లేకపోతే 80 మందో వాళ్ళందరూ అంటే ఇష్టం ఉంటే వాళ్ళతో పాటు, అయ్యా యేసయ్యా లేకపోతే యజమాని, ఏమండి పాస్టర్ గారు, వాళ్ళని కూడా రానివ్వండి లోపలికి, పని అన్నవసరలా, పాస్టర్ గారు తిరుగుతుంటే పాస్టర్ గారు మేము కూడా సహాయం చేస్తాం, వాళ్ళందరూ బాగలేదు అనేవాళ్ళైతే అసలు ఆ బయట ఉన్నప్పుడే వారిని చేరదీసేవాళ్ళేవాడు. చేరదీయరండి, చేరదీయరు. కొంతమంది మంచి మంచి కారుల్లో తిరుగుతారు, మంచి మంచి ఫ్లైట్లో తిరుగుతారు, బ్రహ్మాండమైన ఇళ్లలో ఉంటారు, ఆ పక్కనే చిన్న గుడిసె ఒకటి ఏర్పాటు చేసి అందులో పెడతారు ఒక 2-3. ఎందుకయ్యా అంటే వాళ్ళు వచ్చి మా ఇంట్లో పని చేయాలండి. ఏం పని అండి? ఏం పని చేయాలండి? వాళ్ళు వచ్చి మీ ఇంట్లో వంట చేయాలండి. ఆ వంట చేస్తే ఏం చేస్తారండి? మేము తింటామండి. వాళ్ళు చేసిన వంట అయితే తింటారు, కానీ వాళ్ళు సరైనటువంటి ప్లేస్లో ఉండటానికి ఇష్టపడరు. ఎంత ఆశ్చర్యము, ఎంత అన్యాయమో చూడండి. వాళ్ళు కష్టపడి పిండి రుబ్బి అట్లేసి వంట చేసి అంట్లు తోమి గిన్నెలు తోమి అవన్నీ తీసుకొచ్చి పెడితే తింటారు, కానీ ఆ తినే వస్తువు ఒక్కటి వాళ్ళకి పెట్టాలంటే గడగడ గడగడలాడిపోతారు. ఏయ్ తిన్నావా ఏమన్నా? వాళ్ళకి తెలియంది ఏంటంటే వాళ్ళు తినేది ఎత్తారు. కొంచెం ఇట్లాంటి వాళ్ళకి తిని తీసుకురావాలి, ఇట్లాంటి వాళ్ళకి సగం తిని తీసుకురావాలి. నేనే కనుక ఆ గుడిసెలో ఉంటే పని చేస్తే నేను చేసే పని అదే. ఖచ్చితంగా కాఫీ తెమ్మంటాడు అనుకోండి, సగం తాగి మళ్ళీ కాసంత పోసి తీసుకెళ్ళి అడిగి పెడతా.
అన్యాయం కదండి, అన్యాయం కాదు. పోనీ నువ్వు తయారు చేసుకుని నువ్వు తిని నువ్వు అన్నీ నువ్వే చేసుకుంటా ఉంటే వాళ్ళకేదో పెట్టవచ్చు పెట్టకపోవచ్చు. వాళ్ళు తయారు చేసి వాళ్ళు అంత పని చేసి తీసుకొచ్చి చేసి పెడితే వాడికి కొంచెం అన్నా ఇవ్వడానికి ఇష్టపడరు, అనుమానిస్తారు. ఏంటి తిన్నావా, తాగావా, మళ్ళీ అడగటం. ఎప్పుడైనా ఒక పెద్ద చెట్టు ఒక చిన్న చెట్టుని ఎదగనివ్వదు. ఒక పెద్ద చెట్టు ఒక చిన్న చెట్టుని, దాని కింద ఒక పెద్ద చెట్టు కింద ఒక చిన్న చెట్టు వేయండి, ఒక మొక్క పెట్టండి, బతుకుతుందేమో చూడండి. కష్టం అండి. నేచర్ అలాంటిది, వాళ్ళ బుద్ధి అలాంటిది. ఆఫ్ కోర్స్ కొంతమంది మంచివాళ్ళు వాళ్ళలో ఉండవచ్చు, అది వేరే విషయం. అట్లా లేకపోతే మరి ఇక్కడికి వచ్చినటువంటి ఆ 60-70 మందినో 80 మందినో మరి ఎందుకు చేరదీస్తాడు ఇక్కడ ఉన్నటువంటి యజమాని? చెప్పండి. ఉంటారు మంచివాళ్ళు, కానీ గొప్పవారిలో మెజారిటీ అన్నవాళ్ళు అంత జాలి హృదయము ఉండకపోవచ్చు. ఆ పేదవారిని చేరదీసి కాస్త వాళ్ళకి ఆహారం పెడతా ఉంటే, వాళ్ళని చక్కని స్థితి ఇస్తూ ఉంటే, ఇష్టపడినటువంటి వ్యక్తులు ఏంటండి మీరు, మేమొచ్చి ఇక్కడ కూర్చుంటే మమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళతో తిరిగి వాళ్ళతో భోజనం చేస్తారేంటి అని అంటూ ఉంటే, యేసయ్య ఒక చక్కని ఉదాహరణ, ఒక చక్కని ఉపమానాలు 3 చెప్పారు వాళ్ళతో. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటి ఉపమానం ఏంటంటే, అయ్యా ఒక్క మాట చెప్తాను వినండి, ఒక్క మాట చెప్తాను వినండి. మీలో ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి అనుకోండి. ఆ 100 గొర్రెల్లో ఒక్కటే తప్పిపోయింది, మిగతా 99 బాగానే ఉన్నాయి. అప్పుడు ఒకటే కదా తప్పిపోయిందని ఆ మనిషి దాన్ని వదిలిపెట్టుకుంటాడా? దానికోసం వెదకడు. అది దొరికినప్పుడు దాన్ని భుజాల మీద ఎక్కించుకుని తీసుకొచ్చి తన స్నేహితులందరితో సంతోషించడా? గమనించండి, నేను కూడా అంతే. 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనస్సు పొందితే అదే నాకు సంతోషం. అంటే అర్థం ఏంటంటే, ఒక మనిషి నన్ను నమ్ముకుంటే అదే నాకు సంతోషం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరొక ఉపమానం చెప్తున్నాను. ఒక స్త్రీ తనకున్న నాణేలలో ఒక నాణ్యం పోగొట్టుకుంది. దానికోసం వెతికింది, ఊడ్చింది, ఇంట్లోనే పోయింది, చూసుకుంది, చేసి 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 ఎప్పటికో దొరికింది. అది దొరికినప్పుడు తాను సంతోషించదా? అలాగే నేను కూడా. ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఎందుకు మీరు బాధపడుతున్నారు? పోయిన దానిని, పోగొట్టుకున్న దానిని మళ్ళీ తిరిగి సంపాదించుకుంటే ఆ సంతోషం ఎంతటి ఆనందాన్ని ఇస్తుందో, ఆ స్థితి ఎంత గొప్పదో ప్రత్యేకించి నేను మీకు చెప్పాలా? ఇంత తెలిసిన వాళ్ళకి. మూడవ ఉపమానం ఏంటంటే, ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులు ఇద్దరిలో ఒకడు వచ్చి, తండ్రి ఆస్తిలో నాకు భాగ్యమిమ్ము అని అడిగాడు. తండ్రి ఇచ్చేశాడు, వెళ్ళిపోయాడు, అంతా పోగొట్టుకున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆ తండ్రి అతన్ని చేర్చుకున్నాడు. ఆ పిల్లవాడు వెళ్ళిపోవటం కంటే మళ్ళీ రావటమే ఆ తండ్రికి మహానందం కాదా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సంతోషం కాదా? ఇక్కడ ఈ 3 సందర్భాలు మనము జాగ్రత్తగా గమనిస్తే, మొదటిది గొర్రె, విలువైనదే, అవసరమైనదే, ప్రేమించబడేదే, కానీ బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ వెనక్కి తిరిగి రావటం తెలియటం లేదు. దానికి ప్రాణం ఉంది, బయటికి వెళ్ళింది, తిరిగి రావటం దానికి తెలియటలా. తన యజమాని పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని వెతికి పట్టుకుని తెచ్చుకున్నాడు. రెండవది, దానికి ప్రాణం లేదు కానీ విలువైనది, ప్రాణము లేదు కానీ విలువైనది. వెతికి 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 వెతికి
తనే బాధ్యతగా వెతికి తెచ్చుకుని సంతోషించాడు. ఈ విషయాన్ని మనము గమనిస్తే, మొదటిది గొర్రె ప్రాణముంది, బయటకు వెళ్ళింది, ఏదో కారణము చొప్పున ఏదో పరిస్థితులలో మళ్ళీ వెనక్కి రాలేకపోగా యజమాని తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అంతే. దేవుని సన్నిధి నుండి, దేవుని సహవాసము నుండి, దేవుని సంఘము నుండి కొంతమంది బయటకు వెళ్ళిపోతారు. వచ్చే మార్గం వాళ్ళకి తెలియటం లేదు. అందుకే దేవుని బిడ్డలమైన మనము, ఆయన సన్నిధిలో ఉన్న మనము వాటిని వెదికి మనము తెచ్చుకోవలసిన అవసరం ఉంది. ప్రాణముంది, రావచ్చు, కానీ వచ్చే విధానము తెలియటల్లా. మంచివాళ్లే, విలువైన వాళ్ళే ఏదో పరిస్థితిలో పక్కకు తప్పుకున్నారు. చూసిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టకూడదు. మనము ఖచ్చితంగా వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించటానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి, చేస్తారు కూడా అన్నదే దేవుని మాట. మీరేమంటున్నారంటే వదిలిపెట్టేయమంటున్నారు. అట్లా కాదు, తెచ్చుకోవాలి వాళ్ళని. రెండవ వ్యక్తి పూర్తిగా ప్రాణము లేని వాళ్ళు. వాళ్ళు కూడా అసలు ప్రభువుని నమ్మని వాళ్ళు, ఎరగని వాళ్ళు. వాళ్ళ విషయం కూడా వాళ్ళు విలువైన వాళ్ళే. ప్రభువుని తెలుసుకుని ఏదో కారణము చొప్పున పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాని వాళ్ళు విలువైన వాళ్ళే. వాళ్ళను మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోవాలి. అదేవిధంగా ప్రభువుని పూర్తిగా ఎరగని వాళ్ళు కూడా, నిర్జీవ స్థితిలో ఉన్న వాళ్ళు కూడా విలువైన వ్యక్తులే. అందుకే ఒక నాణెం అన్నారు ఆయన, అది విలువైనదే. వెతికి పట్టుకుంది ఆమె. మనం కూడా దేవుడు అంటే తెలియనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రభువుని ఎరగని వారు ఎవరైతే ఉన్నారో, దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని పెంచి పోషిస్తున్న దేవుడు అన్న సంగతి ఎరగని వారు ఎవరైతే ఉన్నారో వారిని మనము దేవుని వైపు నడిపించటానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. మీరు అనుకోవచ్చు, ఒకవేళ మేము బాగున్నాం కాబట్టి మా చుట్టూ తిరగాలి, కానీ వాళ్ళ చుట్టూ ఎందుకంటే వాళ్ళ చుట్టే తిరుగుతామయ్యా. ఒక తల్లి తన ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ ఇంట్లో కూర్చుని ఒక బిడ్డ మట్టిలో పొరులుతూ ఉంటే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఎలా తెచ్చుకుని గబగబా కడుక్కుని గబగబా బట్టలు మార్చుకుని గబగబా ఆ పిల్లోడిని మళ్ళీ తన మొదటి పిల్లవాడితో, ఇంట్లో కూర్చున్న పిల్లవాడితో సమానంగా కూర్చోబెట్టాలని ఎలా ప్రయత్నం చేస్తుందో నేను కూడా అంతే. ఎవరైనా కష్టకాలంలో ఉంటే, నాకు దూరముగా ఉంటే, నన్ను ఎరగని స్థితిలో ఉంటే వాళ్ళని తెచ్చుకోవడానికి కోసమేనయ్యా నేనుంది. ఆ ప్రేమ నేను కలిగి ఉన్నాను, నాలానే మీరు కూడా కలిగి ఉండాలి. వదిలిపెట్టేయటానిక మిమ్మల్ని ఒక స్థితిలో పెట్టింది. నేను బాగున్నాను కదా అని పక్క ఉన్న వారిని లక్ష్య పెట్టకపోతే రేపు ఆ స్థితి మనకి వస్తే మనము కూడా విడిచిపెట్టబడతాము. దేవుని మాటలు, దేవుని కార్యాలు చాలా విశేషంగా ఉంటాయి, విలువైనవిగా ఉంటాయి. మనం అర్థం చేసుకోలేకపోవటమే మన ప్రాబ్లం. అర్థం చేసుకుంటే ఆయన ప్రేమను మళ్ళీ విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. ఆయన్ని విడిచిపెట్టకపోవటం అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం లాంటిదే. దేవుణ్ణి ప్రేమించాలనుకుంటాం కానీ మన పక్క ఉన్న వారిని ప్రేమించాలనే ఆలోచన ఉండదు. మనం కూడా చూడండి, ఇక్కడున్న వాళ్ళు, మనందరం పేదవాళ్ళం, బాగా మామూలు పేదవాళ్ళం కాదు ఇక్కడున్న వాళ్ళం అయితే. కానీ ఆ పేదల్లోనే మళ్ళీ నువ్వెక్కువ నేనెక్కువ, నువ్వు తక్కువ నేను ఒక మనిషికి ఏ రకంగా దూరమైపోవాలో అలాంటి సూత్రాలన్నీ పెట్టాడు సాతానుగాడు ప్రతి మనిషిలో కూడా. అందుకే ఒకరినొకరు చేరుకోలేకపోతున్నాం, ఒకరినొకరు ప్రేమించలేకపోతున్నాం, ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకోలేకపోతున్నాం, దేవుని ప్రేమను పక్కవారికి పంచలేకపోతున్నాం. యేసయ్య ఈ లోకానికి వచ్చి చెప్పిన మాట, విశిష్టమైన మాట ఏంటంటే, నన్ను ప్రేమించాలని అందరూ వస్తున్నారు, కానీ నా మాట ఏంటో తెలుసా? నన్ను నిజంగా మీరు ప్రేమించాలనుకుంటే నీ పొరుగు వారిని ప్రేమించు. వాడి సొమ్ము, వాళ్ళ సొత్తు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆశించొద్దు. అది చాలు, ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. వాడు తినాల్సింది వాడిని తినివ్వండి, వాడు కట్టుకోవలసింది వాడిని కట్టుకోనివ్వండి.
వాడు ఉండాల్సిన స్థానములో స్థితిలో వాడిని ఉండనివ్వండి. అదే ప్రేమ అంటే. అది కూడా చేయలేకపోతున్నారు కదా, వాడిది కూడా తెచ్చేసుకోవాలనుకుంటున్నారు కదా. నన్ను ప్రేమించాలని నిజంగా మీరు అనుకుంటే నీ పొరుగు వారిని ప్రేమించు, నన్ను ప్రేమించినట్టే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించండి, యేసయ్య చెప్పిన ఆ 3 ఉపమానాలలో ఒకటి జీవము కలిగినది కానీ దేవునికి దూరమైనది, ఒకటి నిర్జీవ స్థితిలో ఉన్నది, అది కూడా దేవునికి దూరమైనది, అంటే పోయింది. ఆ రెండిటిని కూడా ఆ యజమాని వెదికి వెదికి పట్టుకున్నాడు.